హాయ్ వెజర్స్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే గేమ్ చేంజర్ మూవీ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, శంకర్ చేసిన బ్లండర్ మిస్టేక్లు ఏంటి, దాని గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇలా ప్రతిదీ ఇలా రొటీన్గా అవుతుంది, అందుకనే ఈ రొటీన్గా చెప్తున్నారు అనుకోవద్దు, అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, గేమ్ చేంజర్ అటకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మన థియేటర్లోకి వచ్చేసింది అటకేలకు. అయితే గేమ్ చేంజర్కి ఎటువంటి టాక్ రావడానికి మరి ఈ సినిమాకి ప్లస్లు ఏంటి, ముఖ్యంగా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, అయితే మెయిన్ పాయింట్స్ మాత్రం చెప్తాను అనమాట. ఈ సినిమాకి మెయిన్ ప్లస్లు ఏంటంటే రామ్ చరణ్ యాక్టింగ్ మరో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఐఏఎస్ క్యారెక్టర్లో, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో, తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ క్యారెక్టర్లో ఒక వెరైటీ పాత్రలో జీవించేసాడు. మరోసారి ఇంకా గొప్ప నటుడని నిరూపించుకున్నారన్నమాట. అలాగే అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చేసి అప్పన్న క్యారెక్టర్ కట్టిపడేసిద్ది అనమాట హృదయాన్ని. అతను అప్పన్న క్యారెక్టర్కి ఒక లోపం పెడతారనమాట, ఆ మాటలు పలకలేకపోతాడు. ఆ మాటలు పలకడానికి చాలా సతమతం అవుతాడు. చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట, జీవించేసాడు అనమాట అప్పన్న క్యారెక్టర్లో. రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. రంగస్థలం తర్వాత అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో పండింది అనమాట. అప్పన్ క్యారెక్టర్ చాలా వండర్ఫుల్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది అనమాట అప్పన్ క్యారెక్టర్. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాంగ్స్, గేమ్ చేంజర్ మూవీకి సాంగ్స్ విజువల్స్ దాదాపు గేమ్ చేంజర్ మూవీ వచ్చేసి ఆ సాంగ్స్కి దాదాపు 70 కోట్ల దాకా ఖర్చు పెట్టారని మనకి మూవీ టీం చెప్పుకొస్తుంది అనమాట. అయితే ఈ సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత తన ఊరికి వస్తుంటే రామచ్చ సాంగ్ వచ్చేసి చాలా విజువల్స్ మామూలుగా లేవు, వండర్ఫుల్గా ఉన్నాయి అనమాట. స్క్రీన్ మీద చూస్తుంటే అసలు ఏంద్రీ సాంగ్స్ 70 కోట్లు పెట్టారు దానికి నిదర్శనం ఆ సాంగ్స్లో కనపడతాయి అనమాట. ఎందుకంటే రకరకాల కళాకారులు రామ్ చరణ్ ఈ కళాకారుల దగ్గర పోయి డ్యాన్స్ చేయటం, మళ్ళీ ఇంకో కళాకారు కాడ పోయి డ్యాన్స్ చేయటం, అలా కురవంజి అని, తర్వాత గుస్సాడని, రకరకాల భారతదేశంలో ఉన్న సంప్రదాయాలు మొత్తాన్ని ఆ సాంగ్లో చూపించాడు. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. చాలా మంది డాన్సర్స్ వెనక కో డాన్సర్స్ చాలా మంది ఉన్నారు. చూస్తుంటేనే మైండ్ పోతుంది, ఆ సాంగ్ అలా ఉందన్నమాట. నెక్స్ట్ దోప్ సాంగ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. కాకపోతే దోప్ సాంగ్ కొద్దిగా తెలుగు నేటివిటీ లేదు కాబట్టి కొద్దిగా అంత మనకు నచ్చదు. అయినా సరే ఆ దోప్ సాంగ్స్ సెట్టింగ్స్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే నానా హైరాన్ సాంగ్ మరి ఎందుకు తీసేసారో అర్థం కావట్లేదు. అది కూడా ఈ రెండే ఎలా ఉంటే దోప్ సాంగ్ చాలా ఇంకా ఈ రెండే ఎలా ఉంటే నానా హైరాన్ సాంగ్ ఇంకా ఎలా ఉండదో మనం అర్థం చేసుకోవాలన్నమాట. జరగండ సాంగ్ అన్ని ఏదైనా ఆ సాంగ్స్లో శంకర్ యొక్క మార్క్ కనపడింది అనమాట ఈ సాంగ్స్. నెక్స్ట్ ఇంకోటి ఫ్యాన్స్ గూస్ గమ్స్ వచ్చే సీన్లు మాత్రం ఓన్లీ 3 ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ బనీన్లో ట్రైన్లో దిగుతాడు. అక్కడ విలన్లను కొట్టి ఆ ట్రైన్ ట్రాక్ మీద కట్టేసి పండబెట్టి మరో విలన్కి ఫోన్ చేస్తాడు అనమాట. ఆ షాట్ మాటికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. అయితే మళ్ళీ ట్రైన్ కట్టేసిన వాళ్ళ మీదకి వెళ్తుంటే తన ఇంకో విలను అక్కడ పండుకొని ఉన్న వెళ్ళని ఇప్పదీయాలని ఉంటాడు. అయితే ఆయనకు రాబోతుంటే హెలికాప్టర్లో పక్కన నిల్చొని ఆ బనీన్తో లింగితో ఉండే షాటు, ఆ కత్తి తీసుకొని అలా తాళ్ళను కట్ చేసే సీన్ మట్టికి మామూలుగా ఉండదు, మోత మోగిద్ది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ సీన్ వచ్చి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్ సూర్య వెళ్ళను ఐఎస్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, అక్కడ కలెక్టర్ యొక్క గొప్పతనం, అది ప్రభుత్వ ఉద్యోగుల గొప్పతనం చెప్పే డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఏ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ వ్యక్తులకి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్య తేడా ఏంది, మొత్తం శాసించేది ప్రభుత్వ ఉద్యోగులు అని అక్కడ డైలాగులు మటుకి చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. నేనైతే విజిలేసాను అనమాట, ఎందుకంటే నాకు విజిల్ రాదు, అయినా సరే విజిలేసాను. ఎందుకంటే నేను ఒక చదువుకున్న వాడిని కాబట్టి ఆ చదువు యొక్క గొప్పతనం ఆ విలువలో ఆ సీన్లో చూపించాడు అనమాట. చాలా వండర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ సీఎం చనిపోయిన తర్వాత అక్కడ తన వారసుడు ఎస్ఎస్ సూర్య అని తన అన్న ఇద్దరు నేనంటే నేను సీఎం అవుతాను అనే పోటీ పడుతుంటే ఆ రహస్యంగా అక్కడ మరో సీక్రెట్ ఎలిమెంట్స్ మనకి బయటపెడతాడు. అక్కడ వచ్చేసి తన వారసుడుగా శ్రీకాంత్ మరొక రామనందన్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎన్నుకుంటాడు అనమాట. అక్కడ వచ్చే సీన్స్ బయటికి గూస్ గంప్స్ ఉంటాయి. అక్కడ ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ
ఆ హిలేరియస్ కామెడీ కానీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అయితే మళ్ళీ అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సీఎంని ప్రకటించిన తర్వాత వెంటనే అక్కడ హెలికాప్టర్స్ అన్ని దిగిపోతాయి. పోలీస్ కమాండర్ దిగి ఆ రామ్ చరణ్కి బందోబస్తు ఇస్తాడు. అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకున్నాం. అక్కడ ఆ సీన్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ నుంచి స్లోగా వెళ్ళిపోతున్న సినిమా అక్కడ ఆ షాటు అక్కడ ఆ సన్నివేశం చూసిన తర్వాత ఆ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఫీల్ అవుతాడు అనమాట. ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే ఓన్లీ మాత్రం ఇవి ఉన్నాయి. అయితే శంకర్ సినిమాకి మీ గేమ్ సెంటర్కి ఓన్లీ కొద్ది మాత్రం ప్లస్లు ఉన్నాయి. మైనస్లు చాలా ఉన్నాయి అనమాట. మైనస్లు చాలా ఉన్నాయి. అవి ఏంటంటే కామెడీ, వెన్నెల కిషోరు, తర్వాత మనకి సునీలు, తర్వాత బ్రహ్మానందం ఇలాంటి కామెడీ యాక్టర్లను పెట్టినా సరే ఏమాత్రం కామెడీ పండలేదు. మరి సునీల్ని మాత్రం సైడ్ సత్యం అనే గెటప్లో మనకి సైడ్కి నడిచే అలాగా చూపించాడు. అయినా సరే ఏమాత్రం కామెడీ పండలేదు, కడుపుపై ఏమాత్రం నవ్వలేదు అనమాట. ఒక రకంగా చూస్తే కాస్త కొద్దిగా చూస్తే ఆ ఎస్జే సూర్య అన్న విలను తన కామెడీ చేస్తాడు అనమాట. ఆ కామెడీ కొద్దిగా పండింది సెకండ్ హాఫ్లో. ఎందుకంటే ఆ సీఎం అవడానికి ఎస్జే సూర్య నేను గుండు కొట్టించుకుంటాను అని చనిపోతే ఆయన గుండు కొట్టించుకుంటుంటే అక్కడ విలను తన అన్న చేసే హిలేరియస్ కామెడీ చాలా వండర్ఫుల్గా ఉంది. కాస్త కొద్దిగా చెప్పుకుంటే వాళ్ళ అన్నయ్య కామెడీ చేస్తాడు అనమాట. ఏమాత్రం విలన్లే ఏమాత్రం కామెడీ యాక్టర్లు ఎవరో సునీల్ కానీ వెన్నెల కిషోర్ కానీ వీళ్ళందరూ ఎవరు కామెడీ చేయరు. అలాగే నెక్స్ట్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం. ఎందుకంటే రొటీన్ స్టోరీ ఏముంది, ఎలక్షన్స్, పాలిటిక్స్ ఇవన్నీ రొటీన్ ఆల్రెడీ వినయ రామలో వాళ్ళ అన్న చేస్తారనమాట. ఎలక్షన్స్, పాలిటిక్స్ రొటీన్ స్టోరీ ఏమాత్రం కొత్తదనం లేదనమాట. ఇది మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అసలు సినిమా చూస్తున్నంతసేపు కనెక్ట్ కారు అనమాట. సినిమాకి ప్రేక్షకుడు ఏమాత్రం కనెక్ట్ కాడు, ఏదో జరుగుతుంది ఏదో పోతుంది అన్నట్టు ఉంటుంది. సినిమాలో శంకర్ మార్క్ అనేది ఆ స్టోరీలో నాకు కనపడలేదు. ఎందుకంటే కార్తిక్ సుబ్బరాజు స్టోరీ ఇచ్చాడు కాబట్టి ఏమాత్రం కనపడలేదు అనమాట. క్యారెక్టర్ ఎలా ఉందంటే అప్పన్ క్యారెక్టర్ రామ్ చరణ్ పరంగా ఏమాత్రం వంకబెట్టనక్కర్లేదు, చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. ఎందుకంటే కొద్దిగా నత్తిగా తడబడుతుంది మాటలో, తన మాట్లాడడం కోసం చేసే ప్రయత్నాలు అలా ఉంటాయి. కానీ తన ప్రయత్నాలు చేస్తున్నా కానీ ప్రేక్షకుని ఏమాత్రం ఆ క్యారెక్టర్కి మనం కనెక్ట్ చేయలేదు అనమాట. ప్రేక్షకుని కనెక్ట్ చేయలేకపోవడం. ఎందుకంటే అతను అంత సతమతపోతుంటే ఇంకా ఏరే సీన్స్ శంకర్ పెడితే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేక్షకుడు అనేది ఏమాత్రం కనెక్ట్ కాలేదు. ఎందుకంటే రంగస్థలాలు తన అన్న చనిపోయినప్పుడు అక్కడ చెవిటివాడిగా చాలా ఇబ్బంది పడే సీన్స్ కానీ ప్రేక్షకుని కట్టిపడేస్తాయి అనమాట. మరి ఈ సినిమాలో మాత్రం ఏమాత్రం అప్పన్న తన మాటలు రావట్లేదని ఆ సతమతం అవుతుంటే ఏమాత్రం మనం కనెక్ట్ కాలేమన్నమాట. ప్రేక్షకుని కనెక్ట్ అయ్యే సీన్లో ఏమాత్రం శంకర్ ఎంచుకోలేదు. సాంగ్స్ వచ్చేసి మైనస్ పాయింట్ ఇంకోటి చెప్పుకోవచ్చు. ఏంటంటే సాంగ్స్ ఏమాత్రం తెలుగు నెట్వర్క్కి దగ్గరగా లేవు అనమాట. రామచ సాంగ్స్ కానీ, జరగండ సాంగ్ కానీ, దోప్ సాంగ్ కానీ ఏమాత్రం మా సాంగ్ కానీ ఏమాత్రం చేయలేదన్నమాట. మళ్ళీ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే చెప్పుకోవచ్చు అంటే శంకర్ ఓన్లీ ఏ సెంటర్స్ మాత్రమే దృష్టిలో ఉంచుకొని సినిమా తీశాడు. బీసీ అనే మాస్ ఆడియన్స్ని పల్స్ని ఏమాత్రం పట్టుకోకుండా సినిమా తీసాడు అనమాట. అది మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చదువుకున్న యువకుడికి మాత్రమే ఆ ఉద్యోగులకు మాత్రం ఈ సినిమా నచ్చే సినిమా అనమాట. ఏమాత్రం సి సెంటర్ సోల్కి ఏమాత్రం రుచించదు ఈ సినిమా. ఓన్లీ వాళ్ళు మాత్రమే పెట్టుకొని సినిమా తీసాడు. నెక్స్ట్ క్లైమాక్స్ వచ్చేసి చాలా డొల్గా కనపడి క్లైమాక్స్ చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు సినిమా డిసెంబర్లో పుష్ప 2 వచ్చిందంటే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి లాక్కుండా పోద్ది, స్లోగా వెళ్ళిపోతుంటే లాస్ట్ జాతర ఎపిసోడ్ తర్వాత ఓన్లీ 2 ఎపిసోడ్లు మాత్రం సినిమాలు నెట్టుకొచ్చినాయి అనమాట పుష్ప 2. ఎందుకంటే జాతర ఎపిసోడ్ తర్వాత ఇది క్లైమాక్స్లో అల్లు అర్జున్ చేతులు కట్టేస్తే అక్కడ సీన్ ఫైట్ కానీ ఇవన్నీ సినిమా నెట్టుకొచ్చినాయి. మరి అలాంటి క్లైమాక్స్ కూడా ఏమాత్రం మన శంకర్ అనేది రామ్ చరణ్ చేత చేయించలేదన్నమాట. మరో ప్రయోగం ఏది కొత్తగా దానం ఏం చేయలేదు. ఎస్జే సూర్య హీరోను ధ్వంసం చేస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య బలహీనమైన ఫైట్ మాత్రమే ఉంటుంది. కానీ క్లైమాక్స్లో బలంగా ఏమాత్రం ముగించలేదన్నమాట. ఎందుకంటే సినిమా ఫస్ట్ సెకండ్ హాఫ్ నుంచి లాక్కుంటూ వస్తూ ఉంటుంది. ఏదైనా లాస్ట్ 20 మినిట్సే ఒక సినిమాకి ఏ సినిమాకైనా పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అన్నమాట. క్లైమాక్స్ని బలంగా సెట్ చేయలేదు, అదే శంకర్ యొక్క మైనస్ చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మాత్రం సినిమా గేమ్ చేంజర్ తీసేసే అంత మూవీ కాదు. ఎందుకంటే భారతీయుడు 2 అలా తర్వాత వినయ విజయ రామ అంత మైనసే కాదు. కాకపోతే ఒకసారి వన్ టైం వచ్చి చూడొచ్చు అనమాట. కొద్దిగా యావరేజ్ టాక్ అయినా దూసుకుపోయింది. ఎందుకంటే ఇదండి
ఇదండి ఈ సినిమాకి గేమ్ చేంజర్ మూవీకి మైనస్లు ప్లస్లు. మీరు కనుక గేమ్ చేంజర్ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ కనుక శంకర్ యొక్క పనితనం బాగుందో లేదో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.